3 వారాల సంధి దినాం చూస్తున్న వార్త ఏందంటే ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం 8 మంది కార్మికులు చిక్కబడితే వాళ్ళని బయటికి తీసుకొస్తానికి ఇటు సింగరేణి అటు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ ర్యాట్ మైనర్స్ హైడ్రా రైల్వే టీంలతో పాటు మొన్ననే కేరళ నుంచి జాగిలాలు రోబోలు సుత దించిండ్రు. అయినా ఇంకా సుత డెడ్ బాడీలు దొరుకుతలేవు. గసొంటి ఆపతులు ఆదుకునేటోళ్ళల్లా సింగరేణి టీం ముచ్చట ఇది. అయ్యో, ఎవలో ఆపత్తులుంటే ఆదుకుంటానికి సింగరేణి రెస్క్యూ టీం దిగి సేవలు చేస్తుంది. అటు వాళ్ళు ఆక్సిజన్ పెడుతుంటే ఇటు ఇల్లు కాలు రెక్కలు కట్టేస్తున్నారు. అటెన్కి ఇట్లా పరదతోని మొత్తం చుడుతున్నారు. ఒకళ్ళ తెలివి కచ్చి కాలు రెక్కలు ఆడిస్తే ఆక్సిజన్ ఊసిపోకుండా గిట్ల కడతారన్నట్టు. స్ట్రెచ్చర్ కు బందోబస్తుగా కట్టుకొని ఏరే తానికి తీసుకుపోతారన్నట్టు. అగో, కాపాడటానికి పోయినోళ్ళు సుత ఈపులకు మిషన్లు కట్టుకున్నారేంది? ఇంతకు వాళ్ళు కాపాడింది ఎవలను ఎక్కడ అనే డౌట్ కొడుతుందిలే. ఉత్త బొమ్మే అది. రామగుండం సింగరేణి రెస్క్యూ సెంటర్ లా ట్రైనింగ్ ఇచ్చేటోళ్ళు ఇల్లంతా. దక్షిణ భారతంలో ఉన్న ఒకే ఒక్క ట్రైనింగ్ సెంటర్ ఇది. ఇప్పటికే 190 బ్యాచ్లకు ట్రైనింగ్ ఇచ్చిర్రట. బ్యాచ్ల 14 నుంచి 20 మంది ఉంటారు. 15 రోజులు నడుస్తుంది. అయితే ఇప్పటిదాకా మొగోళ్ళకే నేర్పిరు గాని ఆడవిళ్ళలకు సుత ఆపత్తులో ఉన్నోళ్లను ఆదుకునుడు ఎట్లా అని ట్రైనింగ్ ఇస్తుర్రు. ఫస్ట్ టైం మేము కూడా సింగరేణిలో మహిళలకు ట్రైనింగ్ ఇవ్వడం అన్నది. సో మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా చేస్తున్నారు, చాలా ఇంప్రూవ్ అయ్యారు. వీళ్ళంతా రాజస్థాన్ మైనింగ్ కంపెనీ నుంచి వచ్చిర్రట. 7 అక్కలు 7 అన్నలు సుత. మన తెలుగోళ్ళు కూడా ఉన్నారు 2-3. ఏం బుగులు అనిపించలేదు అక్క అని అడిగితే, ఎవరికైనా కొంచెం ప్రాణం అంటే ఎవరికైనా భయం ఉంటది, కానీ వేరే వాళ్ళ ప్రాణాలు కాపాడే అవకాశం మనకున్నప్పుడు అక్కడ మనం చేయాల్సిందే. అది పక్కోళ్ళ పానాలు కాపాడాలి కాబట్టి గవ్వేం మతికిరావు అంటుంది అక్క. దేశమంతటికెళ్ళొచ్చి ట్రైనింగ్ తీసుకొని పోతారట మన తాన. అవగాహన అనేది ఉండాలి. అక్కడ ఎవరికైనా ఏమైనా అయినప్పుడు వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ అంటే ఎలా చేయాలి, వాళ్ళని ఎట్లా కాపాడాలి, మనని మనం ఎట్లా కాపాడుకోవాలి, ఆస్తులను ఎట్లా కాపాడాలి, ఇవనేది మనం నేర్చుకొని ఉండాలి. సో రెస్క్యూ ట్రైనింగ్ అనేది మనకు అన్ని నేర్పిస్తుంది. సార్లు అన్ని అర్థమయ్యేటట్టు మంచిగా చెప్తుర్రని చెప్పుకుంటా చిన్న మురిపంగా దక్కలది. सीएल में फर्स्ट टाइम यहाँ विमेंस की टीम जो ट्रेनिंग चल रही है तो काफी अच्छा है, हमें बहुत सीखने को मिल रहा है. మా పేరెంట్స్ కూడా చాలా టెన్షన్ పడ్డారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, మేము కూడా వేరే వాళ్ళని సేవ్ చేయగలము అని. రెస్క్యూ ట్రైనింగ్ అంటే మొదల అమ్మానైనా బుగులు పడ్డారట గాని మా ఇండ్లల్లా ఏడ ఏం తక్లీఫ్ వచ్చినా మేం కాపాడుతామన్న నమ్మికొచ్చింది అంటుంది అక్క. అట్లనే మన తన సుత మహిళా ఉద్యోగులు పెరుగుతున్నారు కదా, హాళ్ళకు సుత ట్రైనింగ్ ఇచ్చే ఉపాయం చేస్తుర్రట. మధ్య కాలంలో మనకు మహిళలు అనేది చాలా మంది సింగరేణిలో రిక్రూట్ అయ్యారు, ఆఫీసర్స్ ఉన్నారు. అటు మొగులు మీ దగ్గరే గాలి మోటార్లు నడుపుడు, బొగ్గు బాయిలకు దిగి పనిచేసుడే కాదు, ఆపతున్నోళ్లను ఆదుకునుట్లా ముంగటుంటామని అక్కలు ఎరక చేస్తుర్రన్నట్టు.